కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సీనియర్లు పార్టీలో చేరిన పట్నం సునీత, బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, సినీ నటుడు అల్లు అర్జున్ మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య కార్పొరేటర్ శ్రీదేవి శుక్రవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పట్నం సునీత వెంట ఆమె భర్త ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం వారంతా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిరంట. సో బానే ఉంది. సో మేమేమంటా ఉన్నామంటే, సరే అల్టిమేట్ గా గత పాలకుడు 10 సంవత్సరాల కాలం పాటు ఏ విధ్వంసం అయితే చేసిండో, సరే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలి అందరి ఆలోచన అది ఉంది, అంతవరకు ఓకే బానే ఉన్నాం. సరే ఇప్పుడు బొంతు రామ్మోహన్ జాయిన్ అయిందా, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి జాయిన్ అయిందా, పట్నం సునీత రెడ్డి జాయిన్ అయిందా, లేకపోతే బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి గారు జాయిన్ అయ్యారా, ఆ విషయం పక్కకు పెడితే 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కల్వకుట్ల కుటుంబం పేద ప్రజల రక్తాన్ని తాగుతూ ఉంటే, ఇబ్బంది పెడతా ఉంటే, అదే పార్టీలో ఉండి ప్రజలు ఏడుస్తూ ఉంటే నవ్వుకుంటా ఉండి చూసిన వాళ్ళు వీళ్ళే కదా. ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారో, ఆనాడు నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే వీళ్ళు నవ్వుకుంటూ చూసిన వాళ్ళు వీళ్ళే కదా. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తా అంటే దగ్గరికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ తీస్తూ ఉంది? సరే అందరి లక్ష్యం బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాలి కావచ్చు కాక, కానీ ఏ 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు కల్లారా చూసుకుంటూ ఎంజాయ్ చేసిన వాళ్ళే కదా. కానీ ఆనాడు కనిపించలే వీళ్ళకు. ఈనాడు అధికారం కోసం, వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం మళ్ళీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారు. ప్రజలారా ఆలోచించండి. ఎవడైనా సరే రాజకీయ నాయకుడు వాని స్వార్థం కోసమే పార్టీలు మారుతారు, కానీ ప్రజల మేలు కోసం ఏ రాజకీయ నాయకుడు కూడా పార్టీలు మారే అవకాశం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, అధికార పార్టీ ఉంది కదా అందుకే అటు పోయినాం. ఇప్పుడు కేసీఆర్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ పైన విమర్శలు చేసే ముందు, కేసీఆర్ గారి పైన ఆరోపణలు చేసే ముందు కాస్త సిగ్గు, శరం, లజ్జ ఏమన్నా ఉండాలి. అదే 10 సంవత్సరాల కాలం పాటు ఆ నిత్య పదవులకు ఆశపడి అక్రమ ఆస్తులు సంపాదించుకున్న మాట వాస్తవం కదా. ఇప్పుడు ఎవరైతే ఈ పార్టీ కండువా కప్పుకున్నారో, 2014 కంటే ముందు అధికారంలో రాకముందుకు మీ ఆస్తులు ఎంత, మీ బతుకులేంది, 2023 నాటికి అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలం పాటు మీరు ఎట్లా ఆస్తులు సంపాదించుకోరో అది బయట పెట్టండి. ఫస్ట్ ఆయన పదవులు ఇచ్చినంత వరకు కేసీఆర్ మంచోడు అయిండు. ఆయన చేతిలో అధికారం పోయేసరికి కేసీఆర్ దొంగ అయిండు, లంగ అయిండు, అన్నీ అయిండు. ఇక ఇప్పుడు బొంతు రామ్మోహన్ని జాయిన్ చేయించుకున్నారు, పట్నం మహేందర్ రెడ్డి, సునీతని లేకపోతే బొంతు శ్రీదేవి గారిని జాయిన్ చేయించుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో బొంతు రామ్మోహన్ని మించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడా? ఇక పట్నం మహేందర్ రెడ్డి తాండూరు సంబంధించిన ఈయనకు మించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరా? ఈయన జాయిన్ చేయించుకుని ఈయన కండువా కప్పించుకున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నీ గెలుపు కోసం పనిచేసిన ఈ కార్యకర్త పరిస్థితి ఏంది? ఇప్పుడు బొంతు రామ్మోహన్ కింద, పట్నం మహేందర్ రెడ్డి కింద నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేయాలా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దొంగ అయిండు బొంతు రామ్మోహన్, పట్నం సునీత మహేందర్ రెడ్డి, బొంతు శ్రీదేవి గారు, ఇతర ఎవరైతే జాయిన్ గానికి రంగం సిద్ధం చేసుకున్నారో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళంతా దొంగలు అయినారు మనకు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరగానే వీళ్ళు శుద్ధపూసలు, దొరలు అయినరా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దొంగలు మొత్తం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఏముంటుంది? అందులో దొంగలు, ఇందులో దొంగలు. సో అల్టిమేట్గా వీళ్ళ టార్గెట్ ఒకటే, పేద ప్రజల రక్తాన్ని తాగాలి. పేద ప్రజలు పిచ్చోళ్ళు, ఓటుకు పైసలు ఇస్తే, మద్యం సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే మనకే ఓటేస్తారు. సింపుల్గా ఆ ఆలోచనలో రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రజలారా ఆలోచించాలి. దయచేసి మేమేమంటాం, సరే జాయిన్ చేయించుకోండి, మాకు ఇబ్బంది ఏం లేదు కనుక. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరిస్థితి ఏంది? పట్నం మహేందర్ రెడ్డికి మించిన పోరాటం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కదా. రేపొద్దుగాల ఈయన ఆ కార్యకర్తలని, ఆ నాయకులు పట్టించుకునే అవకాశం ఉంటుందా? నేను మాజీ మంత్రిని, నేను ఎమ్మెల్యేగా పనిచేసిన, నాకు అనుభవం ఉంది, ఎమ్మెల్సీగా పనిచేసిన అని చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా. అక్కడ కార్యకర్తలు ముఖం మీద పెట్టుకుంటారు. కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏందన్నా మా పరిస్థితి, మొన్న జెండా మోసడం, మొన్న టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇటు రాగానే వాళ్ళకి గౌరవం ఇస్తూ ఉన్నారు, మాకు ఆ రెస్పెక్ట్ దొరకట్లేదన్న మాకు కూడా అంటూ ఉన్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు దొంగలు అయినారు, వీళ్ళకి రాగానే శుద్ధపూసలు, దొరలు అవుతారు అంటే కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించుకోవాలి.
ఇంకా ఇంకా చాలా మంది జాయిన్ అవుతారు, ఇంకా ఉంటారు. ఎందుకంటే అధికార పార్టీలో ఉంటే మనం దందాలు చేసుకోవచ్చు, మన ఆస్తులు కాపాడుకోవచ్చు అన్న ఆలోచనలో ఉంటారు. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సీనియర్లు పార్టీలో చేరిన పట్నం సునీత, బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, సినీ నటుడు అల్లు అర్జున్ మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య కార్పొరేటర్ శ్రీదేవి శుక్రవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పట్నం సునీత వెంట ఆమె భర్త ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం వారంతా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిరంట. సో బానే ఉంది. సో మేమేమంటామన్నామంటే సరే అల్టిమేట్గా గత పాలకుడు 10 సంవత్సరాల కాలం పాటు ఏ విధ్వంసం అయితే చేసిండో సరే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలి, అందరి ఆలోచన అది ఉంది, అంతవరకు ఓకే బాగానే ఉన్నాం. సరే ఇప్పుడు బొంతు రామ్మోహన్ జాయిన్ అయిందా, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి జాయిన్ అయిందా, పట్నం సునీత రెడ్డి జాయిన్ అయిందా, లేకపోతే బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి గారు జాయిన్ అయ్యారా, ఆ విషయం పక్కకు పెడితే 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కల్వకుట్ల కుటుంబం పేద ప్రజల రక్తాన్ని తాగుతూ ఉంటే, ఇబ్బంది పెడతా ఉంటే, అదే పార్టీలో ఉండి ప్రజలు ఏడుస్తూ ఉంటే నవ్వుకుంటా ఉండి చూసిన వాళ్ళు వీళ్ళే కదా. ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారో ఆనాడు నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే వీళ్ళు నవ్వుకుంటూ చూసిన వాళ్ళు వీళ్ళే కదా. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తా అంటే దగ్గరికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ తీస్తూ ఉంది? సరే అందరి లక్ష్యం బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాలి కావచ్చు కాక, కానీ ఏ 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు కల్లారా చూసుకుంటూ ఎంజాయ్ చేసిన వాళ్ళే కదా. కానీ ఆనాడు కనిపించలే వీళ్ళకు. ఈనాడు అధికారం కోసం వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం మళ్ళీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారు. ప్రజలారా ఆలోచించండి. ఎవడైనా సరే రాజకీయ నాయకుడు వాని స్వార్థం కోసమే పార్టీలు మారుతారు, కానీ ప్రజల మేలు కోసం ఏ రాజకీయ నాయకుడు కూడా పార్టీలు మారే అవకాశం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, అధికార పార్టీ ఉంది కదా అందుకే అటు పోయినాం. ఇప్పుడు కేసీఆర్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ పైన విమర్శలు చేసే ముందు, కేసీఆర్ గారి పైన ఆరోపణలు చేసే ముందు కాస్త సిగ్గు, శరం, లజ్జ ఏమైనా ఉండాలి. అదే 10 సంవత్సరాల కాలం పాటు ఆయన ఇచ్చిన పదవులకు ఆశపడి అక్రమ ఆస్తులు సంపాదించుకున్న మాట వాస్తవం కదా. ఇప్పుడు ఎవరైతే ఈ పార్టీ కండువా కప్పుకున్నారో 2014 కంటే ముందు అధికారంలో రాకముందుకు మీ ఆస్తులు ఎంత, మీ బతుకులేంది, 2023 నాటికి అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలం పాటు మీరు ఎట్లా ఆస్తులు సంపాదించుకోరో అది బయట పెట్టండి. ఫస్ట్ ఆయన పదవులు ఇచ్చినంత వరకు కేసీఆర్ మంచోడు అయ్యిండు, ఆయన చేతిలో అధికారం పోయేసరికి కేసీఆర్ దొంగ అయ్యిండు, లంగ అయ్యిండు, అన్నీ అయ్యిండు. ఇక ఇప్పుడు బొంతు రామ్మోహన్ జాయిన్ చేయించుకున్నారు, పట్నం